బాదుషా కోసం హాఫ్ కిలో మైదా, తినే సోడా, బేకింగ్ పౌడర్. ఇప్పుడు పిండిలో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. హాఫ్ కిలో మైదాలో 100 గ్రాములు డాల్డా వేసుకుంటున్నా. కొంచెం వేడి చేసి వేయాలి. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా అనుకోవాలి. అప్పుడే మైదా పిండిలో డాల్డా అనేది మంచి మిక్స్ అవుతుంది. డాల్డా వేసుకున్నాక ఇట్లా ముద్దగా రావాలి. ఇట్లా వస్తేనే అప్పుడు బాదుషా సాఫ్ట్గా బాగుంటుంది. ఇప్పుడు ఒక 100 గ్రాముల పెరుగు, పెరుగు కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఎక్కువ బాగా మాలిష్ చేసినట్టు చేయొద్దు. మరీ గట్టిగా పొడిగా ఉండకుండా లైట్గా కొన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం పైన చల్లుకోవాలి, అంతే, ఎక్కువ అవసరం లేదు. లైట్గా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం. కొంచెం కవర్ వేద్దాం దీనిపైన. ఇట్లా కవర్ అయినా జుట్టు పెట్టుకోవచ్చు, లేకుంటే ఒక తడి బట్ట అయినా పైనుండి వేసేస్తే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం. ఇట్లా బాదుషా కోసం ఇప్పుడు చక్కెర పాకం కట్టుకుందాం. హాఫ్ కేజీ మైదా పిండి తీసుకున్నా. ఇప్పుడు 3/4 చక్కెర పాకం కట్టుకుంటున్నా. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. పాకంలో పట్టుకేసుకోవాలి. అప్పుడే పాకం అనేది పొడి వారకుండా ఆరిపోకుండా జ్యూసీగా ఉంటుంది. ఒక చెంచా ఇలాచీ పొడి, మామూలుగా ఇట్లా ఇంతే లేత పాకం కట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా మెత్తగా నానిపోయినది. ఇప్పుడు కొంచెం మాలిష్ చేసుకుని వేసుకొని ఉండలు కట్టేసుకుందాం. చిన్న ఉండలు చేసుకోవాలి. బొటమనే మీద ఎత్తుకొని ఇట్లా ఒత్తి ఇట్లా పెట్టాలి. అన్నీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ ఎక్కువ వేడి చేయొద్దు, లైట్ వేడితోనే బాదుషా దాంట్లో వేసుకోవాలి. ఆయిల్లో ఇట్లా లేవాలి. ఆయిల్ లైట్ వేడి మీద వేసుకుంటేనే లోపల నుంచి మంచిగా ఉడుక్కుంటూ పైకి వస్తాయి. ఇట్లా లేచిన తర్వాత ఇప్పుడు తిప్పేసుకుందాం. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం మంట మీదనే వేయించుకోవాలి.
ఈ విధంగా మంచిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. బాదుషాయి వేడిగా ఉన్నప్పుడే వేడి పాకంలో వేసేయాలి. అప్పుడు 20 నుంచి 30 సెకండ్ లోపలనే తీసేయాలి. ఎక్కువ పాకం గుంజేస్తుంది. పాకం వీర్చుకుందండి. ఇప్పుడు బాదుషాయి తీసేద్దాం దీంట్లో నుంచి. మిగతాయి కూడా దీంట్లో వేసి కాల్చుకుందాం. అన్ని గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. పాకం చల్లారిన మళ్ళీ వేడి చేసి వేసుకోవచ్చు. పాకంలో 20 సెకండ్ మాత్రమే ఉండాలి. లేకపోతే మొత్తం ఇచ్చుకపోయి ఇరిగిపోయి చూరచూర అవుతుంది. బాదుషా రెడీ అయిపోయింది. బాదం కొంచెం తురిమేసుకుందాం. బాదుషా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చూసారండి ఎంత స్మూత్గా వచ్చిందో. జ్యూసీ ఎంత బాగుంది. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ వచ్చిందండి. నోట్ వేసుకుంటే కరిగిపోతుంది. సేమ్ ప్రాసెస్తో మీరు కూడా రెడీ చేసుకోండి. సూపర్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.